హాయ్ హలో నమస్తే. ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ అండి, ఎలా ఉన్నారో అందరూ బాగున్నారని అనుకుంటాను. మేము ఉండేది కేరళలో. కేరళలో కొచ్చిలో ఉంటాం. మా హస్బెండ్ ఇక్కడ కొచ్చిలో జాబ్ చేస్తున్నారు. ఈరోజు మా పిల్లలకి హాలిడేస్ ఉంది, అందుకే మేము కొచ్చిలో ఉన్న చెరా బీచ్కి వెళ్తున్నాం. మేము ఉండేది ఎయిర్పోర్ట్ దగ్గరనే అండి. మా హస్బెండ్ ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తారని చెప్తే కదా, అక్కడ నుంచి మేము ఉండే చోటు నుండి ఎయిర్పోర్ట్ 5 కిలోమీటర్స్ అంతే. చెరా బీచ్కి అయితే మేము ఉండే చోటు నుంచి చెరా బీచ్కి 25 కిలోమీటర్స్ అవుతుంది. మేము స్కూటీలో వెళ్తున్నాం కదా, ఒక 40 మినిట్స్ టైం అవుతుంది. సో రండి చూద్దాం చెరా బీచ్. మీరు కూడా కేరళలో వచ్చినప్పుడు చెరా బీచ్కి వెళ్ళండి, చాలా చాలా బాగుంటుంది, మిస్ అవ్వకండి. అలాగే మేము ఉండే చోట నుంచి ఎర్నాకుళం అయితే ఒక 2 అవర్స్ పడుతుందండి. అది సిటీ అన్నమాట. ఏమైనా తెలుగు ఫిలిమ్స్ రిలీజ్ అయితే మేము అక్కడ వెళ్ళి చూడాలి. లూలు మాల్ అని ఉంటుంది అక్కడ, చాలా ఫేమస్, మీకు తెలిసి ఉంటుంది లూలు మాల్. అక్కడ వెళ్ళి ఏమైనా సినిమాలు వస్తే అక్కడే వెళ్ళి చూస్తాం తెలుగు సినిమాస్. అలాగే ఇక్కడ బోర్డులో చూసారా త్రిశూర్ అని ఉంటుంది కదా, అక్కడ శ్రీకృష్ణ మందిర్ చాలా ఫేమస్ అండి టెంపుల్. మీరు కేరళ వచ్చినప్పుడు కంపల్సరీ ఆ దేవుడిని దర్శించుకోండి, చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ చూడండి రోడ్ సైడ్లో ఫిషెస్ అన్నీ సేల్ చేస్తున్నారు. కేరళలో అంతే అండి, రోడ్ సైడ్లో పెట్టుకొని అన్నీ సేల్ చేస్తూ ఉంటారు. సీ ఫుడ్ ఫేమస్ కదా కేరళలో, చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఫైనల్లీ 40 మినిట్స్ జర్నీ తర్వాత బీచ్కి రీచ్ అయ్యాము. మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి వీకెండ్, చాలామంది ఉన్నారండి, ఫుల్ ట్రాఫిక్ ఉంది. అలాగే చూడండి ఈవినింగ్ టైం ఇలా కాబట్టి సన్సెట్ చాలా చాలా బాగుంది. ఫైనల్లీ బీచ్కి రీచ్ అయ్యాము. ఇక్కడ చూడండి కైట్ అన్ని సేల్ చేస్తున్నారు, చాలామంది వచ్చారు వీకెండ్ కాబట్టి. చూడండి సన్సెట్ చాలా బాగుంది ఈవినింగ్ టైము.
చూడండి సన్సెట్ చాలా బాగుంది ఈవినింగ్ టైము. మీరు కూడా ఒకసారి చెరా బీచ్కి వెళ్ళి సన్సెట్ చూసి ఫుల్ ఎంజాయ్ చేయండి. అలాగే చూడండి మా పిల్లలు సాయిలో ఆడుకుంటున్నారు, దాంట్లో వాటర్ పోసి ఆ మట్టి ఎక్స్పెషల్ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది బీచ్. ఇలా సాయిల్లో ఆడుకోవడానికి వాటర్లో ఆడుకోవడానికి ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. మీరు కూడా వీకెండ్ కాకపోయినా ఎప్పుడో హాలిడేస్ వస్తుందో అప్పుడు పిల్లలతో పాటు వెళ్ళి ఎంజాయ్ చేయండి. మీరు బీచ్ దగ్గర స్టే చేయాలనుకుంటే బీచ్ ఆపోజిట్కే హోటల్స్ అవన్నీ ఉన్నామన్నమాట, స్టే చేసుకోవచ్చు. అలాగే టైం అయిపోయింది రిటర్న్ వెళ్దాం రండి అంటే మా పిల్లలు అసలు ఇంకా కొంతసేపు ఆడుకున్నాం మమ్మీ ప్లీజ్ అన్నారు. అలాగే చీకటి అయింది కాబట్టి రిటర్న్ వెళ్ళాలి, మళ్ళీ లేదంటే నైట్ టైం జర్నీకి వెళ్ళడానికి ప్రాబ్లం అయిపోతుంది. చూడండి మీరు హోటల్స్ అన్నీ చాలా బాగుంటుంది, స్టే చేయడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే రిటర్న్ వెళ్ళేటప్పుడు అక్కడే హోటల్లోనే డిన్నర్ చేసాము. మా సాయి అయితే ఫుల్ టైర్డ్ అయిపోయాడు. మా పిల్లలు అప్పుడు నిద్ర వస్తుంది మమ్మీ వెళ్దాం అంటుంటే నేను కొంచెం అన్నం తిని వెళ్దాంలే అని హోటల్లో కొంచెం ఆర్డర్ ఇచ్చాము. సూపు, చికెన్, రోటీ, ఐ థింక్ అల్ఫా మండి అనుకుంటాను, అని తినేసి ఇంటికి వెళ్ళామండి. ఇదే అండి మా ఊళ్ళకు. ఎలా ఉందని కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. కొన్ని ఫోటో యాడ్ చేస్తాను చూడండి.